హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనము క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మనము ఫార్మా న్యూస్ లోకి ఎంటర్ అయిపోతే ఫార్మా న్యూస్ నెంబర్ 260 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 3 days జరగబోతున్నాయి. అంటే 17th, 18th అండ్ 19th January 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వేర్ హౌస్ ఫార్ములేషన్ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా నాచారంలో ఉన్నటువంటి ప్లాంట్ కోసం అడుగుతున్నటువంటి ఈ ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ కోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ మరియు రిటర్న్ టెస్ట్ కానీ అవసరం లేదు. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 A-35 IDA నాచారం హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూ కోసం మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్స్ నేమ్స్ వచ్చేసి సంగీత అండ్ ప్రేమ్ గారు అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ముందుగా వాళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, BCom, B.Pharma, MBA మరియు D Pharmacy చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఇండస్ట్రీ వచ్చేసి షుడ్ బి ఫ్రమ్ ఫార్మాస్యూటికల్స్ బ్యాక్గ్రౌండ్ ఫార్ములేషన్స్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి లెవెల్ వచ్చేసి అంటే వాళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ జాబ్ రోల్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే షిఫ్టింగ్ అండ్ డిస్పెన్సింగ్, మెటీరియల్ హ్యాండ్లింగ్, షిఫ్ట్ హ్యాండ్లింగ్, SAP, ERP, నాలెడ్జ్ అండ్ డాక్యుమెంటేషన్, QMS, RM, PM, FG కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ముఖ్యంగా వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అది కూడా ఫార్ములేషన్ యూనిట్ ఉన్నటువంటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా 17th మరియు 18th నుంచి 25th January వరకు జరుగుతాయని చెప్పొచ్చు. మధ్యలో 28th డే మాత్రం హాలిడే అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ మనం గమనించినట్లయితే ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 A-35 IDA నాచారం హైదరాబాద్ తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ కోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ మరియు రిటర్న్ టెస్ట్ కానీ అవసరం లేదు. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ఫంక్షనల్ ఏరియా వచ్చేసి BQS కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రోల్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే ఆపరేటర్ రోల్ కోసం అడుగుతున్నారు. అండ్ లెవెల్ వచ్చేసి అంటే పొజిషన్ వచ్చేసి టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్, అసోసియేట్ మరియు సీనియర్ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్, డిప్లొమా మరియు ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా BQMS లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ ఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఫార్ములేషన్స్ లో చాలా రేర్ గా ఇలాంటి ఇంటర్వ్యూస్ పడుతూ ఉంటాయి. సో
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెట్రోకమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి వైజాగ్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 28 Jan 2019 జరుగుతున్నాయి. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే వెనక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హోటల్ స్వాగత్ రెస్టారెంట్ అండ్ బ్యాంక్వెట్ హాల్ 208 అల్లూరి ట్రేడ్ సెంటర్, భాగ్యనగర్ కాలనీ, కేపీహెచ్బి, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్స్ నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. అది కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రొడక్షన్, QA, QC, వేర్ హౌస్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రాసెస్ డెవలప్మెంట్ మరియు R&D డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. సో అన్ని రకాలైన డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎవరిని అడుగుతున్నారు అంటే అటు ఫ్రెషర్స్ ఈ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. అంటే మీకు నచ్చినటువంటి డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆస్కారం ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి అంటే 28th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్ళలేకపోతారో వాళ్ళ కోసం వాళ్ళకి మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో మెట్రోకమ్ కి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం గర్ల్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి HR@metroapi.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఫ్రెషర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు నచ్చిన డిపార్ట్మెంట్ లకి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూసారు ఫ్రెండ్స్, ఇది చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే చాలా మంది అంటే వైజాగ్ చెందిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వైజాగ్ లో చాలా రేర్ గా ఇంటర్వ్యూస్ పడుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్స్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జీవీకే బయోసైన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 28 Jan 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి జీవీకే బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ 284/A బొమ్మసంద్ర జిగాని లింక్ రోడ్ ఇండస్ట్రియల్ ఏరియా బెంగళూరు. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అన్న చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసోసియేట్ మరియు సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అంటే MSc లో ఎవరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింటారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా MPharmacy క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి 2 to 8 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు, అంటే CRO ఇండస్ట్రీకి సంబంధించి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ కి మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే CV, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ మరియు 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూస్ కి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది జీవిక బయో వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో జీవికే బయో సైన్సెస్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి justin.johnson@gvkbio.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బెంగళూరులో జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అదే విధంగా ఎవరైతే CRO జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి వాటి యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి
లేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.